చక్కగా చీర ముడత రాకుండా వేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా ఏం కానీ ఇలా వడియంలా ఉండాలండి, ఈ విధంగా వేసుకోవాలి. అలా నీళ్ళు జిమ్ముకుంటూ మళ్ళీ వడియాలు వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోయి రావండి, తర్వాత వడియాలు ఇరిగిపోతాయి. ఇలా గిన్నెల్లోకి అయితే తీసుకుని పోసుకోవాలండి. ఇద్దరు పోసుకోవాలి, ఒకళ్ళు అయితే గడ్డ కట్టేద్ది గబగబా, ఇద్దరు పోసుకోవాలి. చూసారా 2 రోజులకి చక్కగా వడియాలు అయితే ఇలా ఆరిపోయినాయండి. ఇదిగోండి ఇలా లాగినా కూడా ఊడిపోతాయండి. ఇదిగోండి చక్కగా సింపుల్గా వస్తున్నాయి అమ్మా. వచ్చేస్తాయి. సరే చక్కగా వడియాలు ముక్కలు అవ్వలేదు, నీట్గా వచ్చినాయి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే మనం బియ్య పిండి వడియాలు అయితే పెట్టుకోబోతున్నాం. ఈ రోజు అయితే పక్కా కొలతలతోటి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునేలాగా అమ్మ అయితే చేసి చూపిస్తుంది అనమాట. ప్రతిదీ ఏది ఎక్కువ అక్కర్లా, ఏది ఎంత వేసుకోవాలి, పిండి ఎంత వేసుకోవాలి, సగ్గుబియ్యం ఎంత వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఎన్ని వేసుకోవాలి, 5 వేసుకోవాలా, 10 వేసుకోవాలా, 12 వేసుకోవాలా, లోటాకి అయితే ఎంత పడుతుంది, నీళ్ళు ఎన్ని పడతాయి అనేది ప్రతిదీ పక్కా కొలత. ప్రతి ఓళ్ళు చేయొచ్చు అనమాట. ఏమీ తెలియని ఆ వంటరాని వ్యక్తి కూడా ఈజీగా ఈ వడియాలు అయితే చేసుకోవచ్చు. సంవత్సరం కాదు 2-3 ఏళ్ళు కూడా ఇవి చక్కగా నిల్వ ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పక్కా కొలతలతో ఈ పిండి వడియాలు, బియ్య పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో చేసేద్దామమ్మా. బియ్య పిండి వడియాలకు కావాల్సిన పదార్థాలు: 1 లోటా బియ్య పిండి, 1 చిన్న టీ గ్లాసుడు సగ్గుబియ్యం, 10 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, నీళ్లు 8 లోటాలు. ముందైతే సగ్గుబియ్యం నానబెట్టుకుందామండి. 1 గంట ముందు నానబెట్టుకోవాలండి. వడియాలు తెపాళ పెట్టే ముందు గంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా నీట్గా కడుక్కోవాలండి. ఒకసారి కడుక్కుని ఈ నీళ్లు పారబోసేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. ముందైతే పిండి కలిపేసుకుందామండి నీళ్ళతోని. మీకు 8 లోటాల నీళ్ళు లెక్క చెప్పాను కదా. 2 లోటాల నీళ్ళు అయితే పిండిలో పోతున్నానండి. 1 లోటా అయ్యింది. ఇదిగోండి ఇంకో లోటా పోసుకుని ఇలా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా ఉండలు ఉంటే ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి ఉండలు. 1 2 3 4 5 6 ఇది ఎసరు పెట్టుకోవడానికి వేరే గిన్నెలో పోసుకున్నామండి. 2 అయితే పిండిలో కలిపాము. ఈ 2 ఇది కలిపి 8 అయినాయండి. 6 ఈ 2 కలిపి 8 అయినాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందామండి. ఈ నీళ్ళని పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ 6 లోటాల నీళ్ళండి. మూత పెట్టుకుని నీళ్లు మరగనిద్దామండి. నీళ్లు కాగేలోపు ఈ పచ్చిమిరకాయలు అయితే ఇరుపుకుని మిక్సీ వేసుకుందామండి. పచ్చిమిరకాయలు మెత్తగా అవడానికి 2గా ఇరుపుకుందామండి. కాయలు అయితే మెత్తగా అవ్వదు. 1 లోటా పిండికి 12 కాయలు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. మనకి కారం కావాలంటే 12 కాయలు వేసుకోండి. కారం వద్దనుకుంటే 10 కాయలు 9 కాయలు వేసుకోండి, మీ ఇష్టం. ఉప్పు కూడా కల్లుప్పు తీసుకోవాలండి. మనం తగినంత పచ్చిమిరకాయల్లో వేసుకుని ఆడుకుందాం. చాలకపోతే మళ్ళీ ఎసట్లో వేసుకోవచ్చు. ఇవ్వండి, మరీ మెత్తగా కాకుండా ఇలాగా ఇక లైట్గా గింజ కనపడేటట్టు ఇలా ఆడుకోవాలండి. సగ్గుబియ్యం అయితే నానిపోయినాయండి. చూడండి ఇలా నానిపోవాలండి సగ్గుబియ్యం. 1 గంట ముందైనా పర్లేదు, 2 గంటల ముందైనా పర్లేదు. ఇదిగోండి నానిపోయిన చూసారండి, ముక్క అయిపోతుంది. ఇలా నానిపోతే మనం తొందరగా ఉడికిపోతాయి. మూత అయితే తీసేసుకుందామండి. ఇదిగోండి ఇలా తెరిలిపోవాలి. ఇలా తెరిలిపోయినప్పుడు సగ్గుబియ్యం పోయాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. మూత అయితే తీసేసుకున్నామండి. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయండి. పచ్చిమిరకాయల పేస్ట్ అయితే వేసేసుకుందాం. సరే కలర్ వచ్చేసింది. పచ్చిమిరకాయల పేస్ట్ వేయగానే పచ్చ కలర్ వచ్చింది. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి పిండి పోసేద్దామండి. మరిగిపోయిందండి. ఇప్పుడు బియ్య పిండి అయితే వేసేసుకుందాం. కలుపు ఉంచుకున్న బియ్య పిండి వేసేసుకుందాం. ఇది తిప్పుతా పోసుకోవాలండి, లేకపోతే ఉండకట్టేస్తుంది.
నీళ్ళు ఎక్కువైనా కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది, అంత మంచిది. ఎంత ఉడికితే అంత మంచిది మనకి పిండి. ఇలా అడుగు నుంచి తిప్పుకోవాలండి, లేకపోతే వంటలు కట్టేస్తుంది పిండి పోసినాక. పిండి వేసిన కానీ ఇలా తిప్పుకుంటానే ఉండాలండి, లేకపోతే వంటలు కట్టేస్తుంది. ఇది కలపలా ఉడికే వరకు మనం తిప్పుకుంటానే ఉండాలి. ఇలా కింద నుంచి కూడా తిప్పుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా కింద నుంచి ఇలా పిండి ఇలా ఇంకా చిక్కపడద్దండి. ఇదిగోండి ఇలా చూసుకోవాలి మనం. ఇది కొంచెం నీళ్ళగానే ఉంది. ఇదిగోండి ఇలా కళపిల్ల ఆడేటట్టు ఉడికించుకోవాలండి. పిండి అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి ఇలా ఉండాలండి. మనం వేసేలోపు కొంచెం గట్టి పడిపోద్ది. దింపేసుకుంటాం, ఈ విధంగా ఉండగా దింపేసుకోవాలి. బాగా చిక్కగా ఉండకూడదండి, బాగా పలసగా ఉండకూడదు. ఇవ్వండి ఈ విధంగా ఉండాలండి పిండి. ఇవ్వండి ఈ విధంగా ఉడకాలి. ఇంకా దించేసుకుందామండి. ఒకసారి మీకు క్లాత్ మీద వేసి చూపిస్తానండి, మీకు అర్థం అవటానికి. ఈ క్లాత్ తడిపిన క్లాత్ అండి, తడుపుకోవాలి. ఇదిగోండి ఆ విధంగా ఉండాలండి. ఇటు పిండి జారు వెళ్ళిపోకూడదండి, వేయంగానే ఆ విధంగా నిలబడాలండి. ఇప్పుడు వడియాలు పెట్టుకుందామండి. వడియాలు పెట్టుకోవడానికి చీరలు అయితే తీసుకున్నాం. ఒక చీర చూసారుగా, మొత్తం ముందే తడిపేసుకోవాలి. చక్కగా బకెట్లో నీళ్ళు తీసుకుని మొత్తం చీర అంతా తడిసేలాగా చీరను అయితే తడుపుకోవాలన్నమాట. ఇప్పుడు చీర అయితే కింద వేసుకుని వడియాలు పెట్టుకుందాం. చక్కగా చీరను ముడత రాకుండా వేసుకోవాలండి. ఇలా గిన్నెల్లోకి అయితే తీసుకుని పోసుకోవాలండి. ఇద్దరు పోసుకోవాలి, ఒకళ్ళు అయితే గడ్డ కట్టేద్దు, గబగబా ఇద్దరు పోసుకోవాలి. మిగిలింది అయితే ఇలా ఉంచుకోవాలి, ఉంచుకుని మూత పెట్టుకోవాలి. చిన్న చిన్న గిన్నెల్లోకి తీసుకుని వేసుకుంటా ఉండాలి, ఎందుకంటే ఇది మొత్తం గడ్డ కట్టేస్తుంది మళ్ళీ. ఇదిగోండి ఈ విధంగా ఏం కానీ ఇలా వడియం ఇలా ఉండాలండి. ఈ విధంగా వేసుకోవాలి, చక్కగా రౌండ్ షేప్ వచ్చేలాగా, రౌండ్ షేప్ వచ్చేలాగా అన్నీ ఒకే సైజు వచ్చేలాగా వేసుకోవాలి. మనప్పుడల్లా తడుపుకుంటూ ఉండాలండి. అలా నీళ్ళు జిమ్ముకుంటూ మళ్ళీ వడియాలు వేసుకోవాలి, లేకపోతే అతుక్కుపోయి రావండి, తర్వాత వడియాలు ఇరిగిపోతాయి. ఇలా తడుపుకుంటూ ఉండాలి ఆడుకున్నప్పుడల్లా. ఈ స్పీడ్గా వేసేసుకోవాలండి, చిక్కబడిపోతుంది. ఇద్దరు వేసుకోవాలి. చక్కగా చుక్కలు చుక్కలు పడకుండా ఒకే దగ్గర వేసుకోవాలి. మన వడియాలు అయితే అయిపోయినాయండి. అమ్మ ఈ ఎంతకాలం నిల్వ ఉంటాయి? ఇది సంవత్సరమైనా ఉంటే 2 ఏళ్ళైనా ఉంటాయి. బాగా ఎండిపోతాయి కదా. ఇవి ఊడ తీసుకున్నా కూడా 3-4 రోజులు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసాం కదా, పొద్దున్నే 8ంటికి అలాగే ఇలా వేసేసుకున్నాం అనుకో, సాయంత్రం వరకు ఎండిపోతాయి. ఎండబెట్టి కొంచెం పచ్చి ఉంటే రేపు కూడా ఎండబెట్టుకోవాలి. దీని మీద ఇంకో చీర వేసుకుని రాళ్ళు పెట్టేసి ఉంచేసి మళ్ళీ రేపు ఎండబెట్టుకోవచ్చు, లేదంటే ఇలా తీగ మీద అయినా తీసేసేసుకోవచ్చు. పిల్లలు ఏమన్నా నడుపుతాయి అలా అనుకుంటే కనుక, లేదంటే ఇలా ఉంచేసి చీర కప్పేసుకోవచ్చు. తెల్లారి ఈరోజు ఎండపోతుంది, 4 రోజులు అయితే ఎండబెట్టుకోవాలి. ఊడ తీస్తే 4 రోజులు ఎండబెట్టుకోవాలి. అంటే 2 రోజులు ఎన్ని ఎండపోయినా 2 రోజులు అయితే ఎండబెట్టుకుంటే మనకి బాగుంటుందండి. ఎక్కువ ఎండినా కానీ మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో 2 రోజులు ఎండబెట్టుకుని 3వ రోజు అయితే ఈ గుడ్డ కొంచెం తడుపుకుని కూర తీసుకోవాలి. అది కూడా చూపిస్తాం. ఇది ఆరిపోయినాక ఎట్లా వచ్చినాయి అనేది చూద్దాం. చూసారా 2 రోజులకి చక్కగా వడియాలు అయితే ఇలా ఆరిపోయినాయండి. ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. చూసారా చక్కగా దీంట్లోంచి కింద చీర కనబడుతుంది. ఇలా ఆరిపోవాలన్నమాట. 2 రోజులు అయితే మనం ఎండలోటి పొద్దు నుండి సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి, 2 రోజులు కంటిన్యూగా. ఇది 3వ రోజు అనమాట. ఇప్పుడైతే వీటిని తీసుకుందాం, నీళ్ళు చల్లేసి చక్కగా ఎలా తీయాలో చూపిస్తాం. చక్కగా చీరని వడియాలు ఉన్న వైపు కాకుండా బోర్లు వేసుకోవాలన్నమాట తడుపుకోవడానికి. మనకు వడియాలు అయితే ఇటువైపు ఉన్నాయి. డైరెక్ట్గా వీటి మీద నీళ్ళు పోసుకోకుండా ఇట్లా ఇట్లా తిరగేసాం చీరని. ఇప్పుడు దీని మీద అయితే నీళ్ళు చల్లుకుందామమ్మా. ఇలా నీళ్ళు చింపుకోవాలండి. చక్కగా ఇలా నీళ్ళు పోసుకుని ఒక 5 నిమిషాలు అయితే నాననివ్వాలి. అప్పుడు మనకి సులువుగా ఈ వడియాలు అయితే వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా లాగినా కూడా ఊడిపోతాయండి. ఇదిగోండి చక్కగా సింపుల్గా వస్తున్నాయి అమ్మా. అంతే ఇలా లాగితే వచ్చేస్తాయి. క్లాత్ని అటు ఇటు పట్టుకుని జస్ట్ అలా లాగితే ఊడిపోతాయి. క్రాస్గా పట్టుకోవాలి, క్లాత్ నిలువుగా ఇలా క్రాస్గా. ఇదిగోండి ఇలా క్రాస్గా పట్టుకుంటే వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా రాలిపోతున్నాయి అవి. ఇబ్బంది కూడా ఉండదు, ఓడ తీసుకుని రావని. ఒక 5 నిమిషాలు నానెత్తే ఇంకా అలా లాగెత్తే ఊడిపోతాయి. ఉడియాలు కూడా చూడండి చితక్కుండా ఎలా వచ్చినాయి, రౌండ్గా వచ్చినాయి అమ్మా. రౌండ్గా వచ్చినాయి, ముక్కలు ముక్కలు అయిపోవాలి.
సరే చక్కగా ఒడియాలు ముక్కలు అవ్వలేదు, నీట్గా వచ్చినాయి. ఏదైనా కానీ మనం పట్టుకునే పాలను బట్టి ఉంటుందండి. నీళ్లు కానీ పిండి కానీ మనం కరెక్ట్ కొలతలతో, మేము చూపించిన కొలతలతో వేసుకుంటే చక్కగా ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఎక్కడ మొక్క కానీ ఏం అవ్వలేదు, చూసారా నీట్గా వచ్చినాయి. పొడియాలు మొత్తం వలిసేస్తామండి. ఇప్పుడైతే ఇవి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఇవి చక్కగా ఇలా పొడి క్లాత్ వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వలుసుకున్న ఒడియాలు అయితే చక్కగా క్లాత్ మీద పలసగా ఆరబెట్టుకుందాం. చూడండి చక్కగా అట్లాగా అన్నీ ఒకే దగ్గర మందంగా కాకుండా అన్నీ ఆరేలాగా ఒక్కొక్కటి ఇలాగా విడివిడిగా పెట్టుకోవాలన్నమాట. పలసగా ఉండాలి, పలసగా పెట్టుకోవాలి. చూసారుగా చక్కగా అమ్మాయి ఎలా ఆరబెడుతుందో, అన్నీ ఒక దగ్గర కాకుండా ఒక్కొక్కటి గ్యాప్ ఉండేలాగా. ఇలా అయితే మనకి త్వరగా కూడా ఆరిపోతాయి కదమ్మా. చుట్టూ కూడా ఇలా రాళ్ళు పెట్టుకోండి, ఎందుకంటే గాలికి ఎగిరిపోయి అవి ఆరం. అందుకే చక్కగా ఇట్లా రాళ్ళు పెట్టుకుంటే 4 పక్కల బాగుంటుంది. ఇలా సమ్మర్లో మీరు ఒకేసారి కాకపోయినా రోజుకు కొంచెం వేసుకుంటే బాగుంటుంది. సో ఫైనల్గా 4 రోజులు ఎండిపోయిన తర్వాత మన వడియాలు అయితే ఎలా ఉన్నాయండి చూసారా? చూడండి ఇలా గలగల ఆడేదైతే ఎండబెట్టుకోవాలండి. 4 రోజులు ఎండబెట్టుకోవచ్చు, 5 రోజులు ఎండ ఎంత ఎండితే అంత మంచిది అనమాట. ఇంకా పువ్వుల్లా ఇచ్చి వడియాలు చక్కగా ఎండిపోయినాయి. ఈ వేపితే ఎలా ఉంటాయి ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో వెనకాల ఆల్రెడీ మా బొడ్డోడు ఒకటి తింటున్నాడు కదా, చక్కగా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు. మనం పప్పు ఇట్లోనే కాదు, జస్ట్ మామూలుగా స్నాక్స్లో కూడా చక్కగా వేపుకుని పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో చూడమ్మా. వర్షాకాలం కూడా వేపుకోవచ్చండి. వేపుకుని ఏమి తినప్పుడు తినచ్చు. చాలా బాగున్నాయండి. అది ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా బాగున్నాయి. వీళ్ళు మా మనవడైతే అయ్యే తింటాడండి ఎక్కువ, ఏ ఆపమంటాడు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. వీళ్ళు చక్కగా వేయించుకుని అలా పెట్టుకుని దగ్గర కూర్చుని తింటారు. సో ఈ చారులో కానీ పులుసు కూరల్లో కానీ ఇంకా దేంట్లోకైనా బాగానే ఉంటాయి. చక్కగా మనం ఇలాగ సమ్మర్లో ఇలాంటి ఒడియాలు పెట్టుకుంటే కనుక మనం చలికాలం, వేసవికాలం, ఇంకా వర్షాకాలం అన్ని సీజన్స్లో ఇవైతే మనం వేపుకుని అయితే తినొచ్చు. 2 సంవత్సరాలని నిల్వ ఉంటాయండి, పాడవు. కాకపోతే మళ్ళీ సంవత్సరాలు మళ్ళీ ఉన్నాయి, మధ్య మధ్య కొంచెం ఎండలో పెట్టుకుంటా ఉన్నారంటే 2 ఏళ్ళు ఉంటాయి. మధ్యలో పెట్టుకోకపోయినా ఉంటాయి, పెట్టుకుంటే మనకు కొంచెం మళ్ళీ ఇంకా బాగా వేపుతుంది. వీడియో అయితే చూసారుగా, పర్ఫెక్ట్ పౌతులతో చెప్పాము. సేమ్ యాస్టీజ్ మీరు ఫాలో అయ్యి చేసుకుంటే మీ ఇప్పుడు ఈ విధంగానే వచ్చాయన్నమాట. తప్పగా ఇగోండి ఇలా గాలి వెళ్ళకుండా డబ్బాలో పెట్టేసుకోవాలి. గట్టి మూత ఉన్న దాంట్లో మూత గట్టిగా ఉండాలి, లేకపోతే మెత్తగా చెప్తాం మూత గట్టిగా లేకపోతే. అది ఎలాంటి డబ్బాల్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ డబ్బాలైనా ఏదైనా గాలి వెళ్ళకుండా చక్కగా మూత ఉండే వాటిలో అయితే పెట్టుకుని స్టోర్ చేసుకోవాలండి. సౌండ్ చూసారు ఎలా వస్తుంది, అంత గలగలలాడుతున్నాయా. ఒక లోటా పిండి అండి, అప్పుడు పత్తాం కదా మొన్న. ఈ లోటా పిండి వడియాలు ఇన్ని అవుతాయి ఈ డబ్బాడైతే. ఇలాంటి 2-3 లోటాలు చేసుకున్నారనుకో, ఈ సంవత్సరం మొత్తం వచ్చేస్తాం. సంవత్సరం పైన వస్తాయి. ఇంకా ఇట్లా మూత పెట్టేసుకుని దాచుకోవడం ఇంకా. సో అదనమాట వీడియో అయితే. ఒడియాలు ఎలా పట్టామో చూసారు కదా. పక్కా పాలతోటి మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చెప్తాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.